హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు వెంకట్. ఈరోజు మనం 'గేమ్ చేంజర్' లైఫ్ టైమ్ కలెక్షన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందామండి. మనం ఇప్పుడు గనక చూసినట్టయితే సినిమా రోజుకి రూ. 1,00,00,000 కంటే తక్కువే చేస్తుంది. సో, ఇంకా ఒక 10 రోజుల దాకా ఆడే అవకాశం ఉంది. ఇప్పటికైతే 200,00,00,000 చేరువలో గ్రాస్ కలెక్షన్స్ ఉన్నాయండి. సో, ఓవరాల్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ వచ్చేసి మనకి 220,00,00,000, 225,00,00,000 కంటే మించకపోవచ్చు. అయితే మీరు అడగొచ్చు, మొదటి రోజే 186,00,00,000 పోస్టర్‌నయితే ప్రొడ్యూసర్స్ రిలీజ్ చేశారనేసి. సో, అది చూసుకుంటే కొంచెం మీరు ప్రమోషనల్ కంటెంట్ కింద తీసుకోవాలండి. యాక్చువల్ ఫిగర్స్ అయ్యుండకపోవచ్చు. ఆర్ సెకండ్ డే, థర్డ్ డేలో సినిమా పుంజుకుని కలెక్షన్స్ అది దాటేస్తాయన్న ధైర్యంతో ప్రొడ్యూసర్స్ కొంచెం ఎక్కువ ఫిగర్స్ అనేది రిలీజ్ చేసుండొచ్చు. బట్ అంటే ఈ సినిమాకైతే ఆ కలెక్షన్స్ ఎవరు ఎక్స్‌పెక్ట్ చేసుంటారండి ఇంత తక్కువొస్తుందనేసి. అంటే ఇప్పుడు రీసెంట్ 'గేమ్ చేంజర్' కంపేర్ చేసుకుంటే 'దేవరతో' కంపేర్ చేసుకోవచ్చు. సో, ఇది గూడా 'దేవరలాగా' ఒక 400-500,00,00,000 కలెక్షన్స్‌నయితే వసూలు చేయాల్సిన సినిమా అండి. సో, ఇలాంటి సినిమా ఇంత తక్కువ కలెక్షన్స్ ఎందుకు చేసిందనేది మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాని టార్గెట్ అయితే జేశారు. నేను మొదటి నుంచి చెప్తున్నాను. సినిమా రిలీజ్ గాకముందే రివ్యూస్ వచ్చేసినాయి. అది యూట్యూబ్ వీడియోస్‌లో వేరే వాళ్ళని అడుగుతున్నట్టు, వాళ్ళు రివ్యూ చెప్తున్నట్టు బాలేదని. సో, ఇయన్నీ ప్రీవియస్ వీడియోస్ ఎక్కడో ఎడిట్ చేసి ఆల్రెడీ సినిమా రిలీజ్ గాకముందు నుంచి స్టార్ట్ చేశారు నెగెటివ్ రివ్యూస్‌తో. అట్లనే సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డేనే మ్యాట్నీ షో పడే టైంకే హెచ్‌డీ ప్రింట్ అనేది ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసేసారు. సో, సినిమా టాక్ నెగెటివ్ వచ్చింది. అట్లానే ప్రింట్ ఆన్‌లైన్‌లో అవైలబుల్ ఉంది. దాంతో పాటు చాలామంది సంక్రాంతి సెలవులు కావడం వల్ల ట్రావెలింగ్‌లో ఉండడము ఆర్ ట్రావెలింగ్ ప్లాన్ చేసుకోవడం అయింది. సో, ఎవరైనా గాని ఊరెళ్ళి ఫ్యామిలీతో సినిమా చూడాలనుకుంటారు. ఒకళ్ళు చూడటం కంటే ఫ్యామిలీతో చూడాలనుకునేవాళ్ళు చాలామందుంటారు. అలాంటప్పుడు టాక్ రిలీజ్ అయిపోయింది. హెచ్‌డీ ప్రింట్ రిలీజ్ అయిపోయింది. అట్లనే సంక్రాంతికి ఇంకో 2 సినిమాలొస్తున్నాయి. సో, ఇన్ని ఆప్షన్స్ మనకుండటం వల్ల మళ్ళీ ఇదే సినిమా ఎందుకెళ్లి చూస్తారు ఎవరైనా గాని. సో, ఈ విధంగా సినిమా స్థాయినైతే చాలా తగ్గిచ్చేశారండి. అంటే సినిమాకి స్వతహాగా ఇది కాకుండా కొన్ని నెగెటివ్స్ అయితే ఉన్నాయి. అదేంటంటే ఇప్పుడు 'శంకర్' గారు బ్రాండ్ తగ్గిపోవడము 'ఇండియన్ 2' ఫ్లాప్ తర్వాత. అలానే సినిమా 3 ఏళ్ళు సాగదీసి ఒకాళ్ళు 'ఇండియన్ 2'లో పెట్టి, ఒకాళ్ళు ఇటు పెట్టి కొంచెం ప్రమోషన్స్ గూడా అంత కరెక్ట్ టైమింగ్ లేదు. అట్లానే రిలీజ్ డేట్ సరిగ్గా లేదు. సో, ఈ అన్ని కారణాల వల్ల సినిమా అనుకున్న పొటెన్షియల్‌నైతే రీచ్ కాలేదండి. సో, మినిమమ్ నా ఉద్దేశం అయితే 500,00,00,000 చేయాల్సిన సినిమా. సో, మీకింకా సినిమా ఆయన డిసెంబర్ వరకు కూడా ఇంకా ఎడిట్ చేస్తూనే ఉన్నాడు. 5 గంటల ఫుటేజ్ ఉందంట ఓవరాల్‌గా. సో, దానిలో ఇంకెన్ని సీన్స్ మిస్ అయినియి, ఎన్ని సీన్స్ మంచి సీన్స్ ఇంకేమైనా ఉన్నాయా, ఎడిటింగ్‌లో పోయినియా? సో, ఇయన్నీ గూడా మనకు తెలీదు. సో, ఏదైతే ఏంటి ఓవరాల్‌గా అయితే మన కలెక్షన్స్ అయితే 225,00,00,000 రేంజ్‌లో అయితే లైఫ్ టైమ్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి. సో, నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.